బొగ్గులు బొగ్గుల మీద గాలి సెటిల్ అయిపోయింది అంటున్నావు. ఇట్లా నల్లగా ఉంది. చూపిస్తావా రెడీ? చికెన్ కడిగినా హోల్ ఉంది దీనిలో. అవుతున్నా 5 నిమిషాలు దిగ అక్కడే కూర్చుంటూ వస్తుంది. కూర నువ్వు మంత తాగడానికి వీల్లేదు. కూర ఏం తింటావు చెప్పు. ఓకే వంకాయ ఫ్రై చేయాలా? అరటికాయ ఫ్రై నువ్వు మంత తాగొద్దని చెప్తున్నా నీకు నేను. అరటికాయ ఫ్రై చేయనా వంకాయ ఫ్రై చేయనా ఏం చేయను? నాకేమొద్దు. మరి ఏం వేసుకొని తింటావు? మనిషి మాట అర్థం కాదా? అది తాగొద్దు నా మాట. అవి తాగొద్దు. మందు తాగొద్దని చెప్పు డాడీకి. అవి ఈరోజు ఏం వారం? మీకేం అవసరం? నీకేమైనా డిస్టర్బ్ అవుతుందా? అవుతుంది. ఏమైతుంది? నాకు నచ్చదు. తాగి పడుకొని పొద్దుగా నేను లేచి నా పని నేను చేసుకుంటా. వద్దవి రోజు తాగేది పద్ధతి కాదు. ఆహా వద్దు. ఈరోజు కొంచెం రేపు కొంచెం అంతే. మళ్ళీ సండే ఎందుకు తాగుతావు? ఈరోజు తాగితే రేపు ఎందుకు తాగుతావు? 2 minutes వస్తాను. ఇక్కడికే వస్తాను, నీ దగ్గరికి వస్తా. ఈ కవర్లో ఏంటి? ఇదే లెగ్ పీస్ 2 తెచ్చా. ఓకే. అమ్మో వడా. ఇంకా నీట్గా దీన్ని చిందరు చేయక మొత్తం. నువ్వు వీడియో తీస్తావా? నేను తీయ, నాకు అవుతుంది. ఏమొద్దు నాకు. ఇంకో నేను మళ్ళీ పెరుగు చట్నీ చేసా. మళ్ళీ పెరుగు దాంట్లో వేసేసిన. ఆయిల్ బాగా ఎక్కువైపోయింది. అదే పెరుగు వేడి చేయకూడదు అన్నారు కదా చాలామంది. అదే ఆలోచిస్తున్నా. తినట్లా తిన్నదో తీయచ్చు కదా, ఇక్కడే ఉన్నావు కదా. నేను ఇది తింటున్నా. చట్నీ తీసి అక్కడ విజిల్ అవుతుంది కట్టు. ఏం చేయను నాప్కిన్ తీసుకురా. సరే బరే అన్నీ చాలు చాలు చాలు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తావు? నేను చిన్న పని ఉంది. అతివేగమే ప్రమాదాల అనర్థానికి కారణం. ఒకవైపు ఇలాంటి డేంజర్ కట్, మరోవైపు చూస్తే మొత్తానికి
మనం చూసాం కదా ఇది. నువ్వు అన్నావు కదా ఒక దగ్గర చూసాను రోడ్డు మీద అన్నావు కదా. ఉండపడంగా లైఫ్ రిస్క్ లో పడ్డాడు. హైవేపై ఉచ్చిపోయే గోవా. ముఖ్యంగా లారీలు టార్గెట్ గా బాపటేల మరుగు కొరికే మల్లెల బ్యాచ్ వస్తా. సుడుగుండలో లారీ టాప్ సైడ్ జీ లేదా ఇగో జీ మగవాళ్ళు ఎరగవేసి బండి చెప్పు కదా రీసెంట్ టైంలో హైవే కేంద్రంగా కడక్ చోరీ కాకా చిత్రాలు చదువుకున్నాయి. NH-65 పై నిత్యం నేరాలు పోరాటాలు. ఇది ఎస్ అమ్మా డ్రైవింగ్ చేయాలంటే మాకు నడి